వెల్కమ్ టు ఆర్ఫా టీవీ న్యూస్. ఆర్యవైశ్య సమాజ అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తూ తన దాతృత్వం సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి విశేష సేవలు అందిస్తున్న మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రి ఆర్యవైశ్య కుల పెద్దలు టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు నాయుడుపేటలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా వాసవి ఆర్య వైశ్య జనని సొసైటీ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో టీజీ వెంకటేష్ పేరు గోత్రనామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నాయుడుపేట దర్గా రోడ్ సర్కిల్ వద్ద మంచిగా పంపిణీ కార్యక్రమం చేపట్టి ప్రజలకు సేవ అందించారు. ఈ సందర్భంగా గూడూరు కిషోర్ కుమార్ మాట్లాడుతూ టీజీ వెంకటేష్ ఆర్య వైశ్య సమాజ అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడని కొనియాడారు. సత్ర సముదాయాల నిర్మాణం, కళ్యాణ మండపాల అభివృద్ధి, వైశ్య సంస్థలకు ఆర్థిక సహాయం, ఆర్య వైశ్య ఆస్తుల పరిరక్షణ, హక్కుల సాధన కోసం ఎన్నో పోరాటాలు చేసి సమాజానికి భరోసాగా నిలిచారని తెలిపారు. అంటేనే ఆర్య వయస్సులకి పండుగ రోజు. మే 16 ఆర్య వయస్సులకి పండుగ రోజు. మా కుల పెద్దలు, మాజీ రాజ్యసభ సభ్యులు, మంత్రి వర్యులు టీజీ వెంకటేష్ గారి పుట్టినరోజు ఈరోజు. మన ఆర్య వయస్సులకు అందరికీ ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఎలాగో మన అందరికీ ఆరాధ్యుడు మన టీజీ వెంకటేష్ గారు. మరో రోస ఎలాంటి వాడు మన టీజీ వెంకటేష్ గారు. కాంప్రమైజ్ కాకుండా పోరాడే యోధుడు టీజీ వెంకటేష్ గారు. మన రాయలసీమ రత్నం టైగర్ టీజీ వెంకటేష్ గారు. టీజీ వెంకటేష్ గారు అంటే ఏదో ఒక కులానికో ప్రాంతానికో సంబంధించిన నాయకుడు కాదు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కుల మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా వివాహాలు నేర్పిస్తున్నారు. వివాహాలు జరిపించడం అంటే ఈరోజు బంగారం ఎంత రేటు ఉందో ఎట్టుందో మనకు అందరికీ తెలుసు. ఇంత రేట్లో కూడా బంగారం ఇస్తూ పట్టు వస్త్రములు 20,000 రూపాయలు పట్టు వస్త్రములు, అలాగే వాళ్ళ జీవనోధారానికి 80,000 రూపాయలు ఇస్తూ కుల మతాలకు అతీతంగా ఎంతమంది వస్తే అంతమందికి వివాహాలు జరిపిస్తున్నాడు. అలాగే ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ వాట్లలో అయినా ముందంజలో ఉండి సత్ర సముదాయాలు కావచ్చు, మన ఆర్యవైశ్య సంఘ నాయకులు కావచ్చు, ఏదైనా ఒక కార్యక్రమం జరపాలంటే ఆయనకు మించిన ధర్మత్వుడు ఇంకొకటి లేడు టీజీ వెంకటేష్ గారు. అలాగే మొన్న చూసాం మనం, యోధుడు అంటే ఆయనే. మన తిరుపతి సీతమ్మ భూముల విషయంలో ఎన్ని విభేదాలు వచ్చినా, ఎంతమంది ఇబ్బందులు పెట్టినా, లాస్ట్ కి మన కులస్తులు మన వాళ్ళతో విభేదాలు వచ్చినప్పటికీ అందరితో సన్యాయంగా ఒక దాటికి తెచ్చి అన్నిటినీ సర్దుబాటు చేసి ఈరోజు అమ్మార్పల్లిలో సీతమ్మ భూముల్లో మనం ఉండడానికి వసతి గృహాలు అన్ని చాలా వరకు ఇప్పటికే అందరికి కేటాయించడం జరిగింది. రాబోయే రోజుల్లో తిరుమలేశునికి వసతి గృహాల నిర్మాణం సీతమ్మ భూములే అని చెప్పి అది మన టీజీ వెంకటేశ్వర గారి వల్లే సాధ్యమైందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఆయన మన వయసుల్లో పుట్టడం మనకి గర్వకారణం. వాసవి మాతాకి టీజీ వెంకటేశ్వర గారి నాయ